అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సందర్భంగా లాస్ట్ వీడియోలో బెల్లం పాల తాలికల రెసిపీని షేర్ చేశాను కదా. రెసిపీ మాత్రం పర్ఫెక్ట్గా కుదిరింది. అయితే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కొన్ని సీన్స్ అనేవి మనసుకు అదొక ప్లెజెంట్ ఫీలింగ్ ఇచ్చింది. ఇలాంటి ఒక ఫీలింగ్ వంట చేసే ప్రతి ఒక్కరికి అనిపిస్తుందా లేదా నాకే అనిపించిందో అర్థం కాలేదు. మీరు కూడా ఇలాంటి ఒక అనుభూతిని కుకింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నేనైతే ఎడిట్ చేసేటప్పుడు ఎన్నిసార్లు చూసానో ఈ వీడియోని, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు అర్థమైంది మా అమ్మకు మా మీద కోపం వస్తే ఎక్కువగా వంట చేసేది. ఎందుకుమా ఇలా చేస్తావంటే షీ సేస్ మనసుకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని. మా అమ్మకి కోపం వస్తే వంట చేస్తే నేనైతే చేసే వంటను కూడా మధ్యలోనే వదిలేస్తాను. మీలో కూడా ఎవరైనా కోపం వస్తే వంట చేసే వాళ్ళు ఉన్నారా? నిజంగా కుకింగ్ ఈజ్ ఓన్లీ అన్ ఆర్ట్ కాదు, స్ట్రెస్ బర్నర్ కూడా. ఈ వీడియో ప్రత్యేకంగా రెసిపీని షేర్ చేయడం నా ఉద్దేశం కాదు. ఈ వీడియోని చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారా అనేది ఇంపార్టెంట్. ఫుల్ రెసిపీ వీడియో ఛానల్లో ఉంది, తప్పకుండా చెక్ చేయండి.